హాయ్ అండి, వెల్కమ్ టు విప్ ఆఫ్ రియల్ ఎస్టేట్స్. సో మీ ముందుకు ఒక ప్రాపర్టీ తీసుకొచ్చానండి. ఇది ఒక విల్లా. ఇది సర్కిల్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న విల్లా అండి. ఇది ఎగ్జాక్ట్లీ మీరు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎంట్రన్స్ పార్ట్ ఇది. సో లొకేషన్ వచ్చేసరికి ఇది యాప్రాల్ నియర్ సైనిక్పూరి, అల్వాల్ అండ్ కాప్రా, ఈసీఎల్. ఇది దమ్మాయిగూడ దగ్గరలో ఉందండి. ఇదంతా కూడా ఓపెన్ ప్లాట్స్ ఉన్న హుడా అప్రూవ్డ్ లేఅవుట్స్ అండి ఇవన్నీ కూడాను. దీంట్లో ఒక విల్లా వచ్చింది మనకి. సో ఈస్ట్ ఫేసింగ్. దీని డీటెయిల్స్కి వచ్చేసరికల్లా మీరు చూద్దాం. కంప్లీట్గా మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇందులో మెన్షన్ చేస్తాం క్లియర్గా. చాలామంది మా వీడియోస్ చూసి కస్టమర్స్ మాకు కాల్ చేస్తున్నారండి. ప్రతి కస్టమర్కి మేము చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్ ద్వారా మేము మోర్ వీడియోస్ చేయడానికి, మోర్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాము. ప్రాపర్టీస్ సేల్కి తీసుకున్నారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దోస్ కస్టమర్స్ హూ హ్యాస్ బై. అండ్ మనం ఇప్పుడు వచ్చేసరికల్లా మన ప్రాపర్టీ లోపలికి వెళ్తున్నామండి. ఇది ఎంట్రన్స్ గేట్ వచ్చేసరికల్లా ఇదంతా 30 feet అప్రూవ్డ్ రోడ్ అండి. ఇదంతా కూడాను ఫ్రంట్ గార్డెనింగ్ ప్లేస్ ఉంచారు. ఇదంతా అక్కడితో క్లోజ్ డెడ్ ఎండ్ అండి. సో ఇది వచ్చేసరికల్లా ఇండస్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుంది మనకి విల్లా, ఈస్ట్ ఫేసింగ్. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ పార్ట్. ఇప్పుడు చూస్తున్నాం ఎంట్రన్స్ పార్ట్. మనకి ఎంట్రన్స్లో కార్నర్లో మనకి బోర్ కూడా వచ్చిందండి. ఇది రైట్ కార్నర్లో బోర్ ఉంది. సో ఇది మనకు వాష్ ఏరియా వస్తుంది. యాజ్ పర్ జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం మనకి చుట్టూ కూడా స్పేస్ ఇచ్చారండి. సో మ్యాక్సిమం 2 feet స్పేస్ అనేది చుట్టూ మనకు వచ్చింది. లెట్స్ సీ విల్ ఎంటర్ ఇన్ టు ద రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హాల్, మెయిన్ ఎంట్రన్స్ హాల్ అండి, అటాచ్డ్ విత్ ఎ విండో. సో ఇది వచ్చేసరికి హాల్ అండి, మెయిన్ ఎంట్రన్స్ హాల్. మనకి దీనికి ఏంటంటే 2 windows ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ మీకు రైట్ కార్నర్ 2 windows కనిపిస్తుంది కదండి. సో ఇదంతా హాల్. ఇది లోపల పక్క మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ 1 common వాష్రూమ్, 1 అటాచ్డ్ ఉన్నది. సో ఇది వచ్చేసరికి మనకి స్టేర్ కేస్ అండి. ఇది డైనింగ్ హాల్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి మనకి అటాచ్డ్ ఏంటంటే ఓపెన్ కిచెన్ ఉందండి. దిస్ ఈజ్ ఓపెన్ కిచెన్ ఫర్ అస్. చూడండి, చాలా బాగుంటుంది ఓపెన్ కిచెన్ అంతా కూడా. ఇది ఓపెన్ కిచెన్కి ఇక్కడ మనం ఫ్రిడ్జ్ ఇవన్నీ పెట్టుకొని చుట్టూ మనం ఫుల్గా వాటర్స్ పెట్టుకొని కంప్లీట్గా మనం డెకరేషన్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఫిక్స్ చేసుకుంటే షెల్ఫ్స్ అన్నీ కూడాను చాలా మంచిది. దీనికి అటాచ్ మనకి స్టేర్ కేస్ కూడా వచ్చింది. అది వాష్రూమ్, అది బెడ్రూమ్ కూడా వచ్చింది. ఇది హాల్ మనకి. కిచెన్ పార్ట్, ఎంట్రన్స్ హాల్, రైట్. ఇట్లా చూసుకుంటే మనకి ఇదంతా కూడా స్పేస్ ఉంటుందండి. మనకి ఇప్పుడు ఇది అటాచ్డ్ మనకి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది, గెస్ట్ రూమ్ అనొచ్చు. ఇది కామన్ వాష్రూమ్ అండి అందరికీ కూడా. ఇది మన మెయిన్ బెడ్రూమ్. ఇది లెట్స్ ఎంటర్ టు ద బెడ్రూమ్. సో బెడ్రూమ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. ఇది ఒక అటాచ్డ్ కిచెన్, మనకి విండో కూడా వచ్చిందండి. సో చూడండి, ప్రాపర్టీ వచ్చేసరికి మనకి మొత్తం 180 square yardsలో ఉంటుందండి. 177.77 ఎగ్జాక్ట్ స్క్వేర్ యార్డ్స్. సో ఇది ఒక మనకి గెస్ట్ రూమ్ వస్తుంది, మెయిన్ గెస్ట్ రూమ్. ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండి, కింగ్ సైజ్ వస్తుంది. లెట్స్ సీ దట్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి, కొంచెం పెద్ద సైజ్ వచ్చింది. ఇది క్లియర్గాను నీట్గా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. దీనికి 2 parts డివైడ్ చేసుకోవచ్చు. వెట్ ప్లేస్ ఒకటి, డ్రై ప్లేస్ ఒకటి. నెక్స్ట్ బిల్డప్ పేరు వచ్చేసరికి మనకి 2240 SFT వస్తుందండి. స్క్వేర్ యార్డ్స్కి వచ్చేసరికి 177.77 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. మనం ఈ డూప్లెక్స్ విలో మనం పైకి వెళ్దామండి ఒకసారి స్టేర్ కేస్ ద్వారా.
సో కమింగ్ టు దిస్, మనం ఫస్ట్ ఫ్లోర్ ఉన్నామండి. ఇది ఒక గ్లాస్ వ్యూ వస్తారు. ఇక్కడ మనకి మొత్తం పక్కన ఉన్నదంతా కనిపిస్తుంది, బయటదంతా కూడా. మనకి కార్నర్లో యాజ్ పర్ జిహెచ్ఎంసీ ప్రకారం మనకి స్పేస్ కూడా ఉందండి. చుట్టూ చూస్తే మీకు నేబర్స్లో ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి మినీ హాల్ అండి. ఇది ఇటుపక్క ఎంట్రన్స్ 2 బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ 1 అటాచ్డ్ వాష్రూమ్, 1 కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇదంతా మనకి మినీ హాల్ అండి. ఇంకా అటాచ్డ్ పూజా రూమ్ ఉంది. ఇదొక బెడ్రూమ్ వచ్చింది మనకి. మీరు చూస్తున్నట్లయితే మొత్తం ఈ విల్లాకి వచ్చేసరికి వెళ్ళి 177.77 స్క్వేర్ అవర్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది 2240 ఎస్ఎఫ్టీలో బిల్డ్ అయిందండి. ఇది మొత్తం ఇది 4 బెడ్రూమ్. కింద ఒక బెడ్రూమ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో, పై ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ వస్తాయి. సో టోటల్ 4 వాష్రూమ్స్ ఉంటాయండి. కింద 2 వాష్రూమ్స్, పైన 2 వాష్రూమ్స్. అమాంగ్ 4, 2 ఆర్ అటాచ్డ్ టు ద బెడ్రూమ్స్, 2 ఆర్ కామన్ వాష్రూమ్స్. ఒక పూజ రూమ్ వస్తుంది, ఒక మేజర్ హాల్ కింద వస్తుంది, పైన నుంచి మైనర్ హాల్ ఒకటి వస్తుందండి, మినీ హాల్ ఒకటి. నెక్స్ట్ మనకి ఒక బాల్కనీ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్స్ చూసొద్దాం. రైట్, ఇది మనం కింద చూసినట్లుగానే ఫస్ట్ బెడ్రూమ్ అండి. సేమ్ కింద పైన సేమ్ ప్లానింగ్, సేమ్ ఏరియా ఉంటుంది ఇదంతా కూడాను. దీనికి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇక్కడ. సో వాష్ రూమ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇదంతా కూడా మనకి కింద ఉన్నలాగా పైన కూడా మొత్తం ఉంటుందండి. డిజైనింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. మీరు ఒకసారి ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత మీరు వార్డ్రోబ్స్, షెల్ఫ్స్, కబోర్డ్స్ ఫిక్స్ చేసుకొని డిజైన్ చేసుకుని నచ్చిన కలర్లో సూపర్ లుక్ ఉంటుందండి ఇదంతా కూడాను. ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండి. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే సెకండ్ బెడ్రూమ్ కౌంట్ చేసుకుంటే ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. ఆ స్టడీ రూమ్ అనుకుందాం. సో టువర్డ్స్ ఇది మన బెడ్రూమ్కి అటాచ్డ్లోనే మనకి రూమ్ ఉంటుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడాను. సో పిల్లలు చదువుకోవడానికైనా స్లీపింగ్కైనా ఫ్రీగా ఉండేలాగా స్పేషియస్గా వాళ్ళకి సైజ్ తగ్గట్లు సరిపోతుందండి. కరెక్ట్గా నీట్గా ఉంటుంది. వీ హ్యావ్ సీన్ 3 bedrooms సో ఫార్. త్రూ ద మినీ హాల్ అగైన్ మనం ఇప్పుడు పూజా రూమ్ చూద్దామండి. ఇది పూజా రూమ్ అండి. సో విల్ ఎంటర్ ఇంటు ద వన్ మోర్ థింగ్ లైక్ 4th bedroom ఉంది. ఇది మన 4th bedroom అండి ఇది. సో ఇది కొంచెం స్పేషియస్గా ఇచ్చారు మొత్తం కూడా. సో ఇది మనకి సీలింగ్ వస్తుంది, ఇది ఉంది రూఫ్, మనకి ఇది వాల్ అండ్ ఫ్లోర్ డిజైనింగ్స్ అన్ని సూపర్గా ఉన్నాయండి. ఇది మన విండో తర్వాత ఇది బాల్కనీ అండి. ఇది సో ఈ బాల్కనీ బయట నుంచి కూడా మనం పైకి వెళ్ళొచ్చండి. ఇదంతా కూడాను స్టేర్ కేస్, రౌండ్ స్టేర్ కేస్ ఇచ్చారు. ఇదంతా మనకి ఫ్లోరింగ్ అండి ఇది. సో గ్లాస్ ఇచ్చారు, రైలింగ్ ఇచ్చారు. ఇది మన ఎంట్రన్స్ స్పాట్ అండి, గేట్. ఇది ఫ్రంట్ రోడ్ వస్తుంది. దీని ఎదురుగా మనకి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఇదే ఇండస్ స్కూల్ మనం చూసింది, నేను చెప్పాను దాకా వీడియోలోని. సో ఈ ఏరియా మొత్తం మీకు చెప్తున్నా కదండి, మొత్తం డెవలప్ అవుతుందని, ఫుల్గా కన్స్ట్రక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ అవర్ బాల్కనీ. హోప్ యూ లైక్ దిస్ ప్రాపర్టీ అండి. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మాకు కాల్ చేయండి. డీటెయిల్స్ ఫర్దర్గా మేము మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాం. మీకు ఒక ప్రాపర్టీ చూడాలనుకుంటే మాకు ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మేము పర్టికులర్ డేట్ టైంలో మీకు చెప్తాము. ఆ టైంలో మీరు వచ్చి మీరు చూసుకొని మీకు నచ్చితే మీరు యూ కెన్ గో.
సో వ్యూవర్స్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ ఐ హావ్ షోన్ యూ టుడే. మీరు ప్రాపర్టీ చూసినవి మీకు నచ్చింది అనుకుంటే మాకు కాల్ చేయండి ఫర్దర్గా. ఈ ప్రాపర్టీ కూడా మనకి అబవ్ 1 CR ఉంటుందండి, 1.2 CR. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 1.2 CR అనేది చాలా తక్కువ ప్రైస్ కొటేషన్ చేస్తున్నారు ఓనర్స్. సో మీకు ఇంకా ఫర్దర్ ఇంకేం డీటెయిల్స్ కంటే మాకు కాల్ చేయండి. మీకు ప్రాపర్టీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఫర్దర్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ అండ్ టు వాచ్ మోర్ ప్రాపర్టీస్ ఆన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వ్యూవర్స్.